అచ్చం సందీప్ గారిలాగే ఉన్నారు కదా. రూపలాగే ఉన్నాడు. మేడం, సంజయ్ గారు ఓ పెట్ట, మీరు టైగరు. అంతే అంటావా? ఖచ్చితంగా అంతే మేడం. ఏదో మాట వరుసకి హవేలీకి రమ్మని పిలిచాను. చిన్నరాజావారు, రూపను ఆపండి. సందీప్, నాకేం అవసరం, పోతే పోనివ్వండి. అది కాదు బాబు, ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేశానో తెలుసా? మొన్నటికి మొన్న పిచ్చిది అంటూ ముద్ర వేసి రూపని హవేలీ నుంచి తరిమేసేలా చేసింది ఆ మృణాల్ని. మళ్ళీ అలాంటి పరిస్థితి ఎదురవుతుందేమోనని రూపని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడానికే నేను ఫోన్ చేశాను. వాళ్ళే చెప్పావు తాతయ్య. ఈయన గారు అమ్మ కూర్చి గొడవలొస్తే అమ్మ వైపు దూకుతాడు కాని నా వైపు ఎందుకు నిలబడతాడు? అలా అనకమ్మా, సందీప్ బాబు మారిపోయారు, వెనకట్లా కాదు. ఓ అవునా? స్టాంప్ పేపర్ మీద రాసివాలా? అయినా తాతయ్య, నేను కూడా ఇదివరకు రూపను కాదు, మారిపోయాను. మృణాలిని నా జోలికొస్తే ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు, నేనే బుద్ధి చెప్తాను. ఆ ధైర్యం నాకుంది. నన్ను చూసి మృణాలిని భయపడాలి కాని నేను మృణాలిని చూసి భయపడే ప్రసక్తే లేదు. మీరు నిశ్చింతగా ఉండండి తాతయ్య. అది కాదమ్మా. మంగరాజు గారు, డోంట్ వరీ. ఇంతసేపు ఏదో సరదాగా మిమ్మల్ని ఆట పట్టించాం. రూప ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తోంది కదా, ఇంకా డౌట్ ఎందుకు? ఎందుకైనా మంచిది మీరు కూడా రూపను కంట కండిపెట్టి ఉండాలి. మీరు మాటిస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. లేదు. అలాగే మంగరాజు గారు, నేను మాటిస్తున్నాను, సరేనా? చాలు చాలు బాబు, నాకు కొంచెం రిలీఫ్గా ఉంది. ప్రశాంతంగా నిద్రపోతాను. అమ్మ రూపా, ఉంటానమ్మా, జాగ్రత్త. మంచి తాతయ్య. వేళకు మందులేసుకో, భోజనం చెయ్యి, నెగ్లెక్ట్ చేయకు, సరేనా? అలాగేనమ్మా. నీ ధైర్యానికి హ్యాట్సాప్ రూపా, నాకు కావాల్సిందదే. కీప్ అప్. అత్తయ్య, సంధ్య, ఎలా ఉన్నావు? సెటిల్ అయ్యావు కదా? నీకేం పర్వాలేదు కదా? ఏం పర్వాలేదు అత్తయ్య. మీరెలా ఉన్నారు? భోజనం చేశారా? నాకంటూ మిగిలిన నువ్వు నా దగ్గర లేవు. నా గురించి ఆలోచించేవాళ్ళు, తిన్నావా లేదా అని అడిగేవాళ్ళు ఎవరున్నారు చెప్పు? అత్తయ్య, మీరలా మాట్లాడితే బాధగా ఉంటుంది. పోనీ వచ్చేయమంటారా? వద్దమ్మా. నాకన్నా, నా భోజనం కన్నా ఆ మృణాళి నీ మీద పగ తీర్చుకోవడమే ముఖ్యం. నా కడుపు నిండేది అప్పుడే. నా గురించి ఆలోచించద్దు. ఇంతకీ
ఆ మృణాళి నీకు కనపడిందా? కనబడింది. మాట్లాడిందా? లేదు. చూడమ్మా, పులిని ఎదుర్కోవడానికి డైరెక్ట్ గా దాని భూమిలోకి వెళ్ళావు. అదెంత ప్రమాదమో నీకు తెలుసు. అత్తయ్య, నా గుండెల్లో రగిలే మంట ముందు ఈ ప్రమాదం ఒక లెక్కే కాదు. ఇది మృణాలి జీవితానికి ఆఖరి రాత్రి. తెల్లారేసరికి మీకు శుభవార్త వినిపిస్తుంది. ప్రశాంతంగా పడుకోండి. నిద్ర ఎలా పడుతుందమ్మా? నా మనసంతా అక్కడే ఉంది. నీకేం ప్రమాదం జరుగుతుందో అని భయపడుతోంది. అత్తయ్య, నాకేం జరిగినా పర్వాలేదు. నా జీవితంలో మిగిలిందేమీ లేదు. అలానకమ్మా, నీకు నేనున్నాను. నేనిప్పుడు నా కోసం బతకడం లేదు. కేవలం మృణాలి మీద పగ తీర్చుకోవడానికి బతుకుతున్నాను. తెగించి హవేలీకొచ్చాను. మృణాలి అలర్ట్ అయ్యేలోపే అటాక్ చేస్తాను. పండగ చేసుకుందాం. మృణాలిని చావుని మనం ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుందాం. తప్పకుండా అమ్మా, నేను కోరుకునేది కూడా అదే. నీ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నీ నుండి కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఉంటానమ్మా, జాగ్రత్త. మృణాలి, అయిపోయావే. నన్ను ఆశీర్వదించండి అంకుల్. అంకుల్, రూప మీ దీవెనను కోరుకుంటుంది. ఆశీర్వదించండి. ఏం జరుగుతోంది? ఉన్న మందకి తోడు హవేలీలో కొత్త జనం తయారయ్యి ఇలా ఇరిటేట్ చేస్తున్నారేంటి?
ఏది నాకు కలిసి రావడం లేదు. ఏం చేయాలి? సందీప్ని ఎలా దారిలో పెట్టాలి? అసలైన టైంలో ఈ తింగర్ నా కొడుకు సందీప్ నాకు ఎదురు తిరిగాడు. నా శత్రువులతో చెయ్యి కలిపి ఆస్తి నాకు రాకుండా అడ్డుపడుతున్నాడు. బాంబ్ పెట్టి ఒక్కసారిగా అందర్నీ లేపేస్తే పీడ వదిలిపోతుందేమో. నిన్నే నమ్ముకున్నాను. మొండు ధైర్యంతో తెగించి డైరెక్ట్గా పులిబొండ్లోకి వెళ్తున్నాను. ఈ టైం అయితేనే మృణాల్ని అలర్ట్గా ఉండదు. సైలెంట్గా నా పని పూర్తి చేసుకుని బయటపడతాను. ఆ తర్వాత జరిగేది జరుగుతుంది. నాకు తెలిసి ఎవ్వరు కూడా నేను చేసిన తప్పుని తప్పు పట్టరు. కానివ్వండి. రాజేశ్వరీదేవి గారు, ఏంటి అలా చూస్తున్నారు? చాలా రోజుల తర్వాత మీలో ప్రశాంతత కనిపిస్తోంది. నిజమే. దేని గురించి టెన్షన్ పడకుండా మనసు ప్రశాంతంగా ఉంది. దాదాపు అన్ని సమస్యలు ఓ కొలిక్కొచ్చినట్టే. ప్రతాప్ మనతో మన మధ్య లేకపోవటమే లోటుగా ఉంది. పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఒక స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాల్సిన ప్రతాప్ గారు ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఒక బలహీనమైన ఆలోచనకి ఎలా లొంగిపోయారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. రాజావారు, బాధ్యతలు వేరు, బంధాలు వేరు. పోలీస్ ఆఫీసర్గా ప్రతాప్ స్ట్రాంగ్ విల్ పవర్ తోనే ఉండేవాడు. దేనికి చలించలేదు, భయపడలేదు. మృణాలి లాంటి రాక్షసుని కూడా ధైర్యంగా ఫేస్ చేశాడు. కాదంటారా? కానీ అనుబంధాలు బుల్లెట్స్ కంటే పవర్ఫుల్. గుండెల్లో బుల్లెట్స్ దూసుకుపోయినా తట్టుకొని నిలబడొచ్చేమో గాని అనుబంధం గుండెని గాయం చేస్తే మాత్రం కుప్పకూలిపోవలసిందే. ప్రతాప్ విషయంలో అదే జరిగింది. దొరికిపోయానా? వెనక్కి రూమ్లోకి వెళ్ళిపోతే
అమ్మ సంధ్య, ఏం కావాలమ్మా? ఏం లేదత్తయ్య, నిద్ర పెట్టక చిరాగ్గా ఉంటే ఊరికి ఇలా తిరుగుతున్నాను. ఏ తప్ప? ఇలా తిరగకూడదా? వెళ్ళిపోతాను. సంజయ్ గారు, ఇక్కడ మీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. యు ఆర్ ఎ ఫ్రీ బర్డ్. అవునమ్మా, ఇది నీ హవేలీ. కొత్త ప్లేస్ కదా, మీకు అలవాటు అవ్వాలి. సారీ అత్తయ్య, డిస్టర్బ్ చేసినట్టున్నాను. అబ్బే, అలాంటిదేం లేదమ్మా. మాకు కూడా నిద్ర పట్టక చెస్ ఆడుకుంటున్నాం. వస్తావా? వచ్చి నాకు సపోర్ట్ చేస్తావా? నాకేం వేరు, నా శత్రువు వేరు. లేదత్తయ్య, మూడ్ లేదు. సరే, నీ ఇష్టం. మీరే తొందరపడి బయటకొచ్చానా? ఎవరూ నిద్రపోయినట్లేదు. చేతైంది. రుణాన్ని చంపే వరకు నాకు నిద్ర పట్టదు. రూపా, సంధ్యబాబుని అడగలేదా? ఏదో లోకంలో ఉంది. పలకరించినా సరిగ్గా మాట్లాడడం లేదు. కొన్ని రోజులైతే తనే సర్దుకుంటుందిలే అని వదిలేశాను. సంధ్యని హవేలీకి తీసుకొచ్చాం, సరే. అక్కడితో మన బాధ్యత తీరిపోయినట్టేనా? ఇంకేం చేస్తాం? అదేంటి రూపా అలా అంటావు? సంధ్య జీవితాంతం అలా మూడుగా బతకాల్సిందేనా? అంటే నీ ఉద్దేశం ఏంటి సందీప్? ఆమె జీవితానికి తోడు అవసరం లేదా? ఇంకా చాలా లైఫ్ ఉంది. ఎంతకాలం మన మీద ఆధారపడుతుంది? మళ్ళీ పెళ్లి చేద్దాం. సందీప్, ఏ తప్పుగా మాట్లాడానా? సంధ్యకు మళ్ళీ పెళ్లి చేయాలనుకోవడం తప్ప? షూ! ఎవరైనా విన్నారంటే కొంపలు అంటుకుంటాయి. ముఖ్యంగా సంధ్య వింటే అర్జెంటుగా హవేలి వదిలి పారిపోతుంది. సంధ్యని హవేలీకి రమ్మని పిలిస్తే ముందు ఒప్పుకోలేదు. తర్వాత నిదానంగా చెప్తే కన్విన్స్ అయ్యి వచ్చింది. అవునా?
దానికి దీనికి ఏంటి సంబంధం? పెళ్లి విషయంలో కూడా నెమ్మదిగా అలాగే కన్విన్స్ చేయమంటాను. అమ్మో, ఇంకేమైనా ఉందా? మళ్ళీ నా మొహం కూడా చూడదు. పోనీ నేను చెప్పి ట్రై చేయను. అలాంటి పిచ్చి పనులు చేయకు సందీప్. భార్య పోయిన మగాడు 10వ రోజునే పందిట్లో పెళ్లి చేసుకుంటున్నాడు. ఆడదానికి ఆ అవకాశం ఎందుకు ఇవ్వరు? మగాడికో రూలు, ఆడదానికో రూలా? ఆలోచించు రూపా. డిస్కస్ చేయడానికి, ఆలోచించడానికి బానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్ గా అవి కుదరవు సందీప్. ఎందుకు కుదరదు? ఏ తప్పు చేయకుండానే సంధ్య శిక్ష అనుభవించాల్సిందేనా? సందీప్, నేను చెప్పేది సంధ్య, సంధ్య, రుణాల్ని నీకు చావుకి మధ్య దూరం కేవలం 4 అడుగులే. వద్దు, ప్లీజ్ ప్లీజ్, నన్ను చంపొద్దు. ఇంకో ఆప్షన్ లేదు మృణాల్ని.